అంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కి ప్రముఖులు నివాళులర్పించినటువంటి అంశాన్ని బ్యానర్ ఐటమ్గా మనం చూడవచ్చు. ఇక లక్ష్యం 18,000 కోట్లు, వచ్చింది సగమే, మిగిలింది 4 నెలలే, ఆలోపు 9,000 కోట్ల రూపాయలు రాబడి కష్టమే. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారుల ఆందోళన. నీటితో పోలిస్తే రాబడి లక్ష్యం 22% పెంచిన ఆర్థిక శాఖ 15% మించి కష్టమంటున్న అధికారులు. పురపాలక పంచాయతీరాజ్ సహకరిస్తే కాస్త మెరుగు, త్వరలో భేటీ అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఇంకా సరిహద్దుల్లో కిక్కు తగ్గింది. ఏపీతో సహా సరిహద్దులో ఉన్న జిల్లాల్లో తగ్గిన మద్యం ఆదాయం. 6 జిల్లాల్లో విక్రయాలపై ప్రభావం. డిసెంబర్లో 40 కోట్ల రూపాయలు తగ్గిన రాబడి. ఆర్థిక సంవత్సరం లక్ష్యంపైన ప్రభావం. 300 కోట్ల ఆదాయం తగ్గే అవకాశం. ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం విధానం రావడంతోనే ఈ యొక్క పరిస్థితి ఏర్పడిందన్నట్లుగా ఒక అంశాన్ని కూడా మనం చూడవచ్చు. కేబీఆర్ పార్క్ చుట్టూ స్టీల్ వంతెనలు, అండర్ పాస్లు వేగంగా పూర్తి చేసేందుకు స్టీల్తో నిర్మాణం. 1,090 కోట్లకు పెరిగిన అంచనా వ్యయం. వచ్చే వారం టెండర్లకు జీహెచ్ఎంసీ సిద్ధం. 303 ఆస్తుల సేకరణకు మార్కింగ్. వాటితో బాలకృష్ణ, చిరంజీవి, జానారెడ్డి ఇళ్లకు కూడా మార్కింగ్ వేసే అవకాశం అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. దేహం దానం, వైద్య పరిశోధనకు స్వచ్ఛందంగా మృతదేహాల అప్పగింత. ముందుగానే వీలునామాలు. ఇటీవల మారుతున్న ప్రజల వైఖరి. ఎక్కువగా కమ్యూనిస్టు ప్రభావిత జిల్లాల్లో ఖమ్మం ఓ ప్రైవేట్ కాలేజీలో 65 శవాలు. సర్కారీ మెడికల్ కాలేజీల్లోనూ కొరతేం లేదు. ప్రైవేట్ కాలేజీలకు మాత్రం తప్పని తిప్పలు. ఒక్కో కాలేజీకి 10 శవాలు అవసరం. లభించక రబ్బరు బొమ్మలతోనే బోధన, ప్రాక్టికల్ జ్ఞానం లేకుండా కష్టమే అంటూ ఒక నిపుణులు వెల్లడించినటువంటి అంశాన్ని మనం చూడవచ్చు. కేటీఆర్ను ఈ నెల 31 వరకు అరెస్టు చేయొద్దు. ఫార్ములా ఈ రేస్ కేసులో హైకోర్టు ఆదేశాలు. తదుపరి విచారణ 31కి వాయిదా. కేటీఆర్ అరెస్టు వద్దన్న ఉత్తర్వులు ఎత్తివేయండి. వికెట్ పిటిషన్ దాఖలు చేసినటువంటి ఏసీబీ నేరం లేదు, ఉన్నదంతా రాజకీయ కుట్రే, అనుమతుల బాధ్యత నాది కాదు, అధికారులదే, నాపై కేసు పెట్టాలనే వాయిదాల ఎగవేత, ప్రభుత్వ తీరు వల్లే భారీ నష్టం. కేటీఆర్ కౌంటర్. బిగుస్తున్న ఉచ్చు. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ మీద 409 సెక్షన్ నోటీసులు ఇవ్వకుండా అరెస్టుకు అవకాశం. క్వాష్ పిటిషన్ తేలగానే ఏసీబీ నిర్ణయం అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక అమెరికా నుంచి బేరింగ్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్యను శాశ్వత పరిష్కారం అంటూ చేపట్టిన ఎన్ఎస్బిఎల్లో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగ మార్గం పనులు పునఃప్రారంభానికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి కథనాన్ని కూడా మనం చూడవచ్చు. మరో దినపత్రిక సాక్షి విషయానికి వస్తే తెలంగాణ విషయానికి ఇదేం దారుణం. ఉద్యోగుల పొదుపు చేసుకున్న సహకార పరపతి నివేదికను వాడేసుకున్న ఆర్టీసీ అత్యవసరాలకు రుణం తీసుకునేందుకు వీలు లేకుండా మాయం చేశారంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక ఆర్థిక సంస్కర్తకు అశ్రు నివాళి. మన్మోహన్ సింగ్ పార్థివ దేహం వద్ద నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ. ప్రముఖుల నివాళి గురించి ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ గురించి ఒక కథనాన్ని చూడవచ్చు. ఫోరెన్సిక్ ఆడిటింగ్పై రెవెన్యూలో గుబులు. డిజిటల్ ఫుట్ ప్రింటింగ్తో తేలనున్న ధరణి రికార్డుల తారుమారు గుట్టు అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక స్కూళ్ళు ఫీజులకు చెక్. రాష్ట్రంలో కేటగిరీల వారీగా ప్రైవేటు స్కూళ్ల విభజనకు అవకాశం. స్కూళ్లపై విద్యాశాఖకు పూర్తి అధికారం. తల్లిదండ్రులు, విద్యాశాఖ సిఫార్సు మేరకే ఫీజులు. ఇకపై ఎంఈఓ స్థాయి అధికారి ద్వారా ప్రైవేటు స్కూళ్లకు తనిఖీ. త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్న విద్యాశాఖ కమిషన్. స్కూళ్ల ఫీజు పెంపు అంశం. అలాగే ఎప్పటి నుంచో ఆ సమస్య అయితే మాత్రం దానికి ఎప్పుడు కూడా ఆ సమస్య స్కూళ్ళు తెరుస్తున్నప్పుడు అలాగే మధ్యతరగతి ప్రజలు అలాగే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి తల్లిదండ్రులపై అయితే మాత్రం ఒక నివేదికను అయితే మాత్రం తయారు చేయండి. ఇక మరో దినపత్రిక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే దిశ చూపిన దార్శనికుడు తెలంగాణ జోహార్. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు బీఆర్ఎస్ శ్రద్ధాంజలి. కేసీఆర్ ఆదేశాలతో ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్ బృందం. పార్థివ దేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఘన నివాళి. ఉద్యమంలో వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఆత్మస్థైర్యం కోల్పోవద్దని బాసటగా నిలిచారు. రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణపై వాకప్ చేశారు. దేశానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన మేధావి మన్మోహన్ సింగ్ అంటూ కేటీఆర్ మన్మోహన్ సింగ్ గురించి ఆయన ప్రశంసించినటువంటి అంశాలని ప్రధానాంశంగా మనం చూడవచ్చు. మళ్ళీ వీఆర్ఓ వ్యవస్థ. పాత రోత పద్ధతికి కాంగ్రెస్ సర్కారు పాదులు అంటూ ఒక వీఆర్ఓ వ్యవస్థపై ఒక అంశాన్ని మనం చూడవచ్చు. పాలమూరు నీళ్లు ఇవ్వకుంటే ఉద్యమం అంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని. సీసీఐ పత్తి కొనడం లేదని రైతుల ఆందోళనకు సంబంధించినటువంటి ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రజ్యోతిలో షాకులు, శోకాలు.
ఎవరు మోపిన భారం అంటూ విద్యుత్ ఛార్జీలకు సంబంధించి బాదుడే బాదుడు ఇది జగన్దే ఈ పాపం అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక స్మృతి పథంలోకి మన్మోహన్ సింగ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మన్మోహన్ సింగ్ నివాళులర్పించినటువంటి అంశాన్ని, ప్రధాని మోదీ తదితరులు ప్రముఖులు నివాళులర్పించినటువంటి అంశాన్ని ఒక బ్యానర్ ఐటెంగా ప్రచురించింది. మెగా డిఎస్సి ఇంకెప్పుడు అంటూ నోటిఫికేషను బాలరిస్టులు అంటూ ఒక అంశాన్ని మనం చూడవచ్చు. గన్నులో తిమింగలం తిష్ట తీవ్ర ఆరోపణలున్నా ఇంకా అక్కడే. గనుల వెంకటరెడ్డి కంటే గనుడు, సెలవుపై పంపడానికి గనుల శాఖ యత్నం, సస్యామిరా అంటున్న ఇద్దరు అమాత్యులు, గతంలో 2 సార్లు పైరువీలు, తాజాగా సీఎంఓ నుంచి వచ్చిన జాబితాలోనూ ఆయనదే తొలి పేరు, ఇప్పుడు కూడా పెద్దల నుంచి తీవ్ర ఒత్తిళ్లంటూ ఒక ఆసక్తికరమైన కథనాన్ని మనం చూడవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఆర్థిక సంస్కర్తకు అసురు నివాళి అంటూ మన్మోహన్ సింగ్కు నివాళులర్పిస్తూ ఒక అంశాన్ని అయితే మనం చూడవచ్చు. ఎగిసిపడ్డ ప్రజాగ్రహం, చంద్రబాబు సర్కారు బిల్లుల బాదురు, నయవంచక పాలనపై సర్వత్రా మండిపాటు, పెంచిన కరెంటు ఛార్జీలను తక్షణం రద్దు చేయాల్సిందే అంటూ ఒక బ్యానర్ ఐటెం ప్రచురించింది. దారి పొడవునా బ్రహ్మరథం అంటూ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఆయన పర్యటనకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని అయితే మనం చూడవచ్చు. మొత్తానికి అన్ని దినపత్రికల్లో కూడా మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆయనకు ప్రముఖులు నివాళులర్పించడం, ఆయన చేసినటువంటి సేవలను అయితే కొనియాడారు.